ఓవైపు కొత్త డిస్టిలరీలకు పచ్చజెండా ఊపి తమవారికి దుకాణాలు కట్టబెట్టి బెల్ట్ షాపులకు గేట్లెత్తి ఇలా మధ్యలో అన్ని విధాల అడ్డుగోలు దోపిడీ దందాకు దన్నుగా నిలుస్తూ మరోవైపు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వేరంగం చేస్తోంది కూటమి ప్రభుత్వం. దీనికోసం వేర విధేయ అధికారులతో సిట్ వేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది. రిమాండ్ రిపోర్ట్ల పేరుతో కట్టుకథలు అల్లుతోంది. సూపర్ 6 సహా ఎన్నికల హామీ అమలుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన ట్రేడ్ మార్క్ డైవర్షన్ కుట్రకు మరింత పదును పెడుతుండగా అందుకు ఎల్లో మీడియా కోరస్ పాడుతూ కుట్రకథను రక్తి కట్టించేందుకు యత్నిస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిణామాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో అభూత కల్పనలు చేరుస్తూ కస్టడీలో చెప్పని అంశాలను చెప్పినట్లుగా చిత్రీకరిస్తూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. అసలు జరగని స్కామ్లో కుట్రపూరితంగా ఇరికించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీన్ని వైఎస్ఆర్సీపీకి ఆపాదించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి సర్కార్ కక్షగట్టి బెదిరిస్తూ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ అక్రమ కేసు దర్యాప్తును మొదట సిఐడికి అప్పగించిన చంద్రబాబు సర్కార్ 3 నెలల విచారణ అనంతరం సిఐడి చేతులెత్తేయడంతో సిట్ ఏర్పాటుతో కొత్త పన్నాగానికి తెరతీసింది. సిట్ వేధింపులపై డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారిని ఇంటి వద్దే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్ రిపోర్ట్ల పేరుతో అభూత కల్పనలు సృష్టించడం, కస్టడీలో చెప్పని విషయాల్ని చెప్పినట్లుగా ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం సిట్ బరితెగింపుకు పరాకాష్ట. మద్యం విధానంలో అవినీతి, దోపిడీ అంతా డిస్టిలరీల ముసుగులోనే సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే గతంలో అనుమతులిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందున్న ప్రభుత్వాలు అనుమతించాయి. ఇక టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, దివంగత డీకే ఆదికేశవ నాయుడు కుటుంబాలకే డిస్టిలరీలు కేటాయించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు. కాగా డిస్టిలరీలకు మద్యం తయారీ కోసం లైసెన్సులు జారీ చేసి బీవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లు ఎంపానల్ జాబితాలో 14 డిస్టిలరీలను చేర్చింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీ ఏర్పాటుకు లైసెన్సులు ఇవ్వలేదు. డిస్టిలరీల నుంచి కమిషన్లు వసూలు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారంతో ప్రజల్ని తప్పుతో పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది. వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తమను కమిషన్ల కోసం వేధించినట్టు ఒక్క డిస్టిలరీ యజమాని కూడా ఫిర్యాదు చేయనేలేదు. ప్రభుత్వం మద్యం ఆర్డర్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం చేసినట్టు ఒక్కరూ అనలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసింది అనడానికి ఇదే తార్కాణం. అంతేకాదు ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతగా వేధిస్తున్న డిస్టిలరీల ప్రతినిధులు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని సిట్ అధికారులు కిడ్నాప్ చేసి మరీ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసుల శైలిలో హింసించారు. దానిపై డిస్టిలరీల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ కుట్ర బయటపడింది. రెడ్ బుక్ కక్ష సాధింపుతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసుతో వేధిస్తోందన్నది స్పష్టమైంది.